గుడివాడ కంకిపాడు రహదారి కష్టాలు మళ్లీ మొదటికొచ్చాయి. వైసీపీ హయాంలో దారుణంగా దెబ్బతిన్న రోడ్డుకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరమ్మతులు చేసింది. అయితే వాహనాల అధిక రద్దీతో పాటు రోడ్డుకు ఇరువైపులా పంట కాలువలు ఉండటంతో రహదారి మళ్లీ గోతులు తేలింది. అడుగుకో గుంత, గజానికో గొయ్యిలా కనిపిస్తున్న ఇది గుడివాడ కంకిపాడు రహదారి. కృష్ణా జిల్లాలోని పామర్రు, గుడివాడ, పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఈ రోడ్డు కంకిపాడు సమీపంలోని పునాదిపాడు చెరువు నుంచి ప్రారంభమవుతుంది. దీనిపై కొమటి గుంట లాకులు, మానికొండ, నందమూరు, వెంట్రప్రగడ, వానపాముల, పెదపారుపూడి గ్రామాలు ఉన్నాయి. నిత్యం వేల మంది ఈ మార్గంలోనే విజయవాడకు రాకపోకలు సాగిస్తుంటారు. గుడివాడ నుంచి కంకిపాడు వరకు 25 కిలోమీటర్ల మేర ఉన్న ఈ రోడ్డుపై ప్రయాణమంటే వైసీపీ హయాంలో వాహనదారులు హడలిపోయేవారు. పరిస్థితి తీవ్రతను గమనించిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే యుద్ధ ప్రాతిపదికన 40 లక్షల నిధులతో గుంతలు పూడ్చింది. ఆ తరువాత ఎమ్మెల్యే వెనిగళ్ల రాము ఈ సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించడంతో 5 కోట్ల రూపాయలు విడుదలయ్యాయి. వాటితో మరికొంత బాగు చేయించిన రోడ్డుకు ఇరువైపులా పంట కాలువలు ఉండడంతో రహదారి మళ్లీ పూర్వస్థితికి చేరింది. ఈ వానపాముల కాడ నుంచి పారిపూడి దాకా మొత్తానికి ఇవన్నీ గోతులు ఎప్పుడు పడతామో తెలియట్లా. పొద్దున్నే వ్యవసాయం పని కోసమని పొద్దున్నే వెళ్తాం. ఈ మనుషులు వెళ్ళేప్పుడేమో ఈ బస్సులు ఎట్ట అవుతాయి అర్థం కావట్లా. ఈ కాతి మరి ఎందుకు ఆపారో తెలియట్లే. అక్కడి నుంచి అటు రోడ్డు బాగానే ఉంది, ఇక్కడి నుంచి ఇటు బాగానే ఉండే ప్రస్తుతానికి రన్నింగ్ నడతానికి. ఈ కాతి రోడ్డు కూడా వేస్తే కతి బాగుంటుందని మొత్తం వేసారండి. అక్కడక్కడ పోయింది, వేసినప్పుడు బాగానే ఉంది. ఇక మానికొండ దగ్గర కొంత పోయింది, ఎంట్రపాట దాటిన తర్వాత పోయింది, ఇక్కడ పారుపూడి దగ్గర పోయింది. దీని రోడ్డు పోకుండా ఉండాలంటే ఇటు సపోర్టు అటు సపోర్ట్ ఉండాలి. కాలువకి కాలువ సపోర్ట్ లేనప్పుడు మెతక 50 ఏళ్ళ మనిషి నేను ఇదే ఊరు ఉపయోగం లేదు. ఆ సపోర్టు కనుక కడితే కొండరాయితో అప్పుడు భూమి దిక్కుండా ఉంటుంది, దిగితే ఇంతే. బోషనగూడ దగ్గర నుంచి దెంటుకూరు వరకు వెళ్ళాలి మేము. ఇక్కడి నుంచి ఇక్కడికే ఇబ్బంది అయిపోతుంది. బాగా చాలా ప్రాబ్లంగా ఉంది సార్. రోజు డస్ట్ ఎలర్జీ వచ్చేస్తుంది బాగా. వానపాముల నుంచి పారుపూడి వరకు ఉన్న 3 కిలోమీటర్ల మార్గం మరమ్మతులకు నోచుకోక ప్రయాణం విసుగు తెప్పిస్తోందని వాహనదారులు వాపోతున్నారు. మా హౌస్ రోడ్డు పక్కనే ఫుల్ డస్ట్ ఉంటుంది. పెద్ద కంకర తెచ్చి ప్యాచెస్ వేశారు, అయినా కానీ అలాగే ఉంది. వింటర్తో పాటు ఈ డస్ట్, వెహికల్స్ కనపడవు. రోడ్డు ఎక్కడ ఎలా ఉందో బాగా తెలిసిన వాళ్ళు అయితే ఓకే, తెలియని వాళ్ళు మరి ఇబ్బందే కదా. రోడ్డు మరీ దారుణం అండి. ఎంట్రపాక దాటినాక అక్కడి నుంచి అసలు మరీ దారుణం రోడ్డు. మరి అలా తిరుగుతున్నాం అండి. మరి పొట్టగుడ్డు కోసం వెళ్ళాలి మిల్లర్ వేసుకుని. విజయవాడకి గుడివాడ తిరుగుతూ ఉంటాం. కంకిపాడు రోడ్డు అనేది బాగోలేదు, ప్యాచ్లు వేశారు. ఏ బస్సు ఎలా వస్తుందో తెలియట్లేదు. ఎవడొచ్చినా సరే గుంటలో కానీ అటుపక్క ఇటుపక్క గుంటలో కానీ పడిపెట్టుకుని ఉంది. కొద్దిగా ఈ రోడ్డు మాత్రం వేయాలండి. అసలు అన్ని గతుకులేనండి. ఇప్పుడు రాలాగా జ్వరం వచ్చిన మనిషిని తీసుకెళ్తున్నాం కానీ అసలు ఈ బండి ఎక్కడ పడిపోద్దని భయం వేసిపోతుంది. పూర్తి స్థాయిలో రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. అన్నీ మినిస్టర్ గారు కూడా చూశారు. మా R&B మినిస్టర్ గారు కూడా వచ్చినప్పుడు యాక్చువల్లీ బైపాస్ రోడ్డు చాలా అద్భుతంగా చేయడానికి ఆయన హెల్ప్ చేశారు కాబట్టి దాని గురించి కూడా చెప్పడం జరిగింది. అది కూడా అతి త్వరలోనే పరిశీలిస్తానని చెప్పారు. అది కూడా ప్రపోజల్ పంపించమన్నారు, పంపించాము. 5.48 crores త్వరలోనే దానికి కూడా రెజల్యూషన్ వస్తుందని ఆశిస్తున్నాం. ఈ రహదారి మీద ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం స్పందించి పూర్తి స్థాయిలో కంకిపాడు నుంచి గుడివాడ వరకు కూడా రోడ్డుని పునర్నిర్మాణం చేయాలంటూ కూడా వాహనదారులు కోరుతున్నారు. కెమెరామెన్ సైదాతో శ్రీనివాస్, CTV న్యూస్, గుడివాడ, కృష్ణా జిల్లా.